హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. టేస్టీగా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఉప్మాని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక గంజును పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను అయితే యాడ్ చేశానండి. ఇలా వేడైన ఆయిల్లోకి పోపు దినుసులు అలాగే పల్లీలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ చక్కగా పప్పులన్నీ కూడా వేగనివ్వండి. చూస్తున్నారు కదా, మనం వేసిన పప్పులు అలాగే పల్లీలు అన్నీ కూడా ఈ విధంగా 2 మినిట్స్ పాటు చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకుని వేసేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, 6 to 7 గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేశానండి. ఇవి కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోండి. నేను వచ్చేసి ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలని కూడా చక్కగా కలుపుతూ మగ్గించుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు ఉల్లిపాయ ముక్కలు అనేవి కలుపుతూ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న టమాటో ముక్కలని వేసేసుకోండి. నేను వచ్చేసి ఒక పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకున్నానండి. ఇలా టమాటోని చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటారో ఆ కప్పుతో 2 డబల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి వాటర్ అన్నీ కూడా ఈ విధంగా బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా హీట్ చేసుకోవాలండి. సారీ అండి, సాల్ట్ వేసే వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువైనట్లయితే మరి కాస్త యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, సుజీ రవ్వ అని కూడా అంటారు, దాన్ని ఇందులోకి వేసేసుకోండి. మీరు ఏ బౌల్తో అయితే తీసుకుంటారో ఆ బౌల్తో 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి. నేను వేసిన కప్పుతో ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. 2 కప్స్ వాటర్ అయితే వేసేసాను. ఇలా ఉప్మా రవ్వని యాడ్ చేసిన తర్వాత ఉండలేమి కట్టకుండా ఇలా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. టేస్టీగా సాఫ్ట్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. టేస్టీగా చాలా తక్కువ టైంలో ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీనికి పక్కన కాంబినేషన్లో టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.